రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి ఆధ్వర్యంలో సీనియర్ రొటేరియన్ పీడీజీ ఆంజనేయమూర్తి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆంజనేయమూర్తి చిత్రపటానికి క్లబ్ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా వినికిడి మిషన్ ముఖ్య అతిథిగా రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వై కళ్యాణ్ చక్రవర్తి ఎక్సెల్ రమేష్ ద్వారా వినికిడి మిషన్ అందజేశారు. మరియు క్లబ్ సభ్యుల చేతుల మీదుగా సీనియర్ రొటేరియన్స్ నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేశారు. అతిథులకు ఘనంగా సత్కరించి చారు పీడీజీ టిక్కు మాట్లాడుతూ రోటరీ క్లబ్ గవర్నర్ వై కళ్యాణ్ చక్రవర్తి క్లబ్ అధ్యక్షులు తడాల బుజ్జి చేపట్టిన అనేక సర్వీస్ కార్యక్రమాలు రోటరీ ద్వారా చేయడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. అలాగే జనవరి 30, 31, ఫిబ్రవరి 1 జరగబోయే రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అసిస్టెంట్ గవర్నర్లు సురభి శారద, క్లబ్ సెక్రటరీ గోడే సత్య, సీతాపతి, నామన రమేష్, అహ్మద్, ముమ్మిడి సత్యనారాయణ, కృష్ణమోహన్ మరియు సీనియర్ రొటేరియన్స్ పాల్గొన్నారు. సొసైటీకి బాగా ఉపయోగపడిన మంచి అందులో రోటరీలు సంఘీయ ఆశ్రమ శ్రావణ కానీ సరస్వతి కాన్సర్ కానీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ కానీ రోటరీ కానీ మెసానిక్ కానీ నేమ్ చేసే ఎనీ సర్వీస్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా హెడ్ చేయకపోయినా హెడ్ చేసిన ఆయన ఒక సజెషన్స్ ఆయన ఒక అడ్వైస్ అందరూ తూచా చెప్పకుండా పాటించేవారు. మాకందరికీ కూడా ఒక సార్ట్ ఆఫ్ డిసిప్లిన్ ఆయన ఇంకల్కేట్ చేశారు. డెఫినెట్గా టైం మేనేజ్మెంట్ అవన్నీ ఏదైనా అన్నీ కూడా ఆయన మేము మర్చిపోలేకపోతాం. యాక్చువల్గా వాళ్ళ అబ్బాయిని అవన్నీ కూడా అబ్బాయిని అడిగి ఉన్నాడు, వాళ్ళకి రాలేదు చెప్పారు. నాదేమో 1880 ఆయన చేసిన తర్వాత చేయమన్నారు. ఎక్కడికన్నా నాకు కుదరలేదు. అయితే రోటరీలో జిఎస్సీ టీమ్ అవనండి, జిఎస్సీ సెలక్షన్ అవనండి, మేమంతా ఒక దగ్గర కూర్చొని రాసుకున్నాం, డిస్కస్ చేసుకున్నామని. మేము జిఎస్టీ హోస్ట్ ప్రతి సంవత్సరం చేసి ఉన్నాయి టీం మెంబర్ని. నాకు ఇంకో బిట్బిట్ ఏంటంటే మా అబ్బాయి మెంబర్ని ఎప్పుడో చేయడం, దాంతో క్లోజ్గా ఉండడం, వాళ్ళు కూడా చాలా సర్దపడేవారు. యాక్చువల్గా ఆంజనేయమూర్తి గారు ఏదైనా చేయాలనుకుంటే ఇంకా చేయవలసిందే. నెక్స్ట్ ఏమో నాట్ ఓన్లీ ఆంజనేయమూర్తి గారు, అప్పారావు గారండి, మేమంతా ఒక టీం యాక్చువల్గా. డే లేదు, నైట్ లేదు. అలాగే ఆయనతో ఏ పని చెప్పినా కాదనేవారు కాదు. యాక్చువల్గా ఆంజనేయమూర్తి గారు ఏది తీసుకెళ్ళి ఏంటి ఇది ఇలా చేద్దాం, లేకపోతే ఇలా అన్నాం అంటే ఓకే అనేవారు. ఆయనకి ఆంజనేయమూర్తి గారికి ఏమో సెక్రటరీ మన ఎన్ఎస్ ఆనందరాజు గారండి. అంటే అడ్వైస్ కానీ లేకపోతే ఆయన ముందు ఇనిషియేటివ్ తీసుకోవడం కానీ ఏదైనా కానీ ఆయన చొరవ తీసుకుని ఏదైనా కానీ మొదలుపెట్టేవారు. సో అది యాక్చువల్గా అంటే మనం ఒక పెద్ద ఈవెంట్ చేస్తున్నాము, ఆ పెద్ద ఈవెంట్కి పెద్ద ఆయన లేరన్న ఇది ఈ మధ్యకాలంలో నేను వరప్రసాద్ బాబీ చాలాసార్లు మాట్లాడుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ టు లివ్ విత్ దట్. సో మన బట్ స్టిల్ టిక్కు గారు ఉన్నారు టు గైడ్ us through. ఆయన గైడెన్స్లో వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ గురించి అందరికీ తెలిసిందే. 1250 రిజిస్ట్రేషన్స్ అయినాయి, నియరింగ్ యాక్చువల్లీ 1300. ఓన్లీ లేడీస్ 100 చేస్తున్నారు, ఓన్లీ లేడీ రొటేరియన్స్ డిస్ట్రిక్ట్లో. అండ్ కపుల్స్ 140 వచ్చినాయి. సో కపుల్స్ అంటే వైఫ్స్ ఆర్ హస్బెండ్. 140 into 2 అనే లెక్క. Yes, 140 into 2. సో బాగానే దేర్ ఆర్ అబౌట్ 300 ఉమెన్ అక్కడ ఖచ్చితంగా ఉంటారని నా నమ్మకం. అండ్ రిజిస్ట్రేషన్స్ అయితే బాగా జరిగినాయి. బట్ దెన్ ఎట్ ద సేమ్ టైం నిరాశ ఏంటంటే మన క్లబ్ నుంచే రిజిస్ట్రేషన్ 100 వచ్చినాయి. సో 50%. ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా అడగాలన్నా కానీ కొంచెం సంకోచిస్తాం. మీ క్లబ్ 100% చేయలేదు అని ఎవరైనా అడగడానికి కూడా సంకోచంగానే ఉంది. అండ్ మన క్లబ్లో అంటే నేను చెప్పచ్చో లేదో తెలియదు, బట్ నాకు ఓపెన్గా మాట్లాడడం అలవాటు, ఓపెన్గానే మాట్లాడాను. ప్రథమ జయంతి సందర్భంగా పలువురు వ్యక్తులు ఆయన గురించి ఒకసారి స్మరించుకోవడం జరిగింది, ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈనాటి ఈ నూతన సంవత్సర
శుభాకాంక్షలు తెలుపుకున్న కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు నాడు, అంటే ఈ సంవత్సరం మొదటి రోజు నాడు ఒక వ్యక్తికి హియరింగ్ ఎయిడ్స్ ఇవ్వడం జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఆధ్వర్యంలో వారి ఫౌండేషన్ నుంచి మా రోటరీ సభ్యులు రొటేరియన్ ఎక్సెల్ రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవడం జరిగింది. దానికి విచ్చేసిన ఆ వ్యక్తికి పలువురు వ్యక్తుల చేతులుగా, ప్రథమ వ్యక్తుల చేతులుగా, మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి చేతుల మీదుగా ఆ హియరింగ్ ఎయిడ్స్ ఆ వ్యక్తికి మేము బహుకరించడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కొన్ని క్లబ్కి సంబంధించిన విషయాల్లో రోటరీ డిస్ట్రిక్ట్ 3020 డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ రేపు జరగనున్న జనవరి 31వ తేదీ ఫిబ్రవరి నాడుకి జరగబోయే ఈ కార్యక్రమాలకి ఎటువంటి సన్నాహాలు జరుగుతున్నాయి అనే దాని మీద కూడా ఒక సమీక్ష చేయడం జరిగింది. దానికి ఎన్నో రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ జరిగి ఉన్నాయి. మిగిలిన వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ రిజిస్ట్రేషన్స్ ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు రోటరీ డిస్ట్రిక్ట్ 3020 కింద కన్సిడర్ చేస్తాము. వారందరూ అప్పటికి ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది. అలాగే ఈనాటి ఈ కార్యక్రమంలో వచ్చేసిన ప్రతి వ్యక్తులకి సభాముఖంగాను అలాగే మీడియా పరంగా కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. రోటరీ క్లబ్ కాకినాడ మరిన్ని మంచి కార్యక్రమాలు ప్రజల సేవ కోసం ముందుంటుందని, ఈ సంవత్సరం ఇంకొన్ని కార్యక్రమాలు మా ప్రెసిడెంట్ తడాల బుజ్జి గారు అలాగే సెక్రటరీ సత్య గారి ఆధ్వర్యంలో జరగనున్నాయని